మరి ఈనాటి వర్తమానం కొరకు మరి సిద్ధపడొచ్చారా? ముఖాల్లో సంతోషం లేదు. ఎండ ఊరిమి చేత ఏమవుతుంది? ఫుల్ హీట్ ఇన్సైడ్. అవునా? దట్స్ ఓకే. మంచి ఆలోచన వస్తుంది. ఉదయం 9 పెట్టేసుకుందామా ప్రార్థన? వద్దా? ఎంతమందికి ఓకే 9కి? వావ్, ఈ మాత్రం వస్తే చాలు. పెట్టేద్దామా? మేము రెడీ. ఓకే, రైట్. మే 1 వీక్ నుండి పెట్టేద్దాం. ఓకే, మే 1 సండే నుండి 9కి పెట్టేద్దాం. అందరు అంగీకారం ఇచ్చారు కాబట్టి లేట్ వచ్చిన వాళ్ళకి కష్టం. అప్పుడు లేట్ వచ్చే వాళ్ళకైతే కష్టం, ఏం చేయలేము. ఓకేనా? మీరు వచ్చే టైం మీరు రండి. రైట్. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉండాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే భయంకరమైన ఎండలు ఇవి. ఇది ఒక ప్రత్యేకమైన ఎండల కాలం అని కూడా చెబుతున్నారు. ఇంకా రాబో కాలంలో ఇంకా పెరిగేటివి కానీ తగ్గేటివి కావు. కాబట్టి ఎప్పుడు కూడా మరి వాటర్ బాటిల్స్ని ఎక్కడికి వెళ్ళినా బిడ్డలకును మీరును మరి వాటర్ బాటిల్స్ పక్కన ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది మాత్రమే కాదు, ఎలక్ట్రోలైట్ పౌడర్స్ కానీ గ్లూకోన్ డి పౌడర్ కానీ ఎప్పుడూ ఒక బాక్స్ కానీ ప్యాకెట్స్ మీ బ్యాగులలో, మీ పాకెట్స్లో, పిల్లల బ్యాగుల్లో, ఇంట్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీగా ఉంచుకోవాలని మనం చేస్తున్నాము. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. రైట్. చూద్దాం మరి దేవుడి మధ్యాహ్న కాలంలో మరి ఈనాటికి వరకు మరి ఏ మాటను గురించి చూద్దాము. ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరి ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటను చదవడానికి ఇష్టపడతాను. యోహాను సువార్తలోని 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇంకొక మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్తలోని 9వ అధ్యాయము 39వ వచనము. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములోకి వచ్చితిని. చాలా 2 మాటలను అధ్యయనం చేయడానికి, 2 మాటలను 2 సందర్భాలను లింక్ చేయడానికి మధ్యలో ఒక ప్యాసేజ్ అనేది జరుగుతుంది, ఒక సందర్భం అనేది జరుగుతుంది, కనబడుతుంది. మొట్టమొదటిగా మనం నేర్చుకునే మాట ఏంటి ఇక్కడ ఏంటంటే, యేసు ప్రభువారు చెబుతున్న మాట, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. అవునా? మొదటిసారి వింటున్నారు ఎవరన్నా? వినట్లేదు. అవునా? వెలుగు గురించిన విషయాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు చీకటిని విషయాన్ని అధ్యయనం చేస్తే వెలుగు యొక్క విలువ అర్థమవుతుంది. అంతేనా? ఉద్యోగం విలువ ఎవరికి అర్థమవుతుంది అంటే ఉద్యోగం లేనోడికి అర్థమవుతుంది. అంతేనా? ఆహారం విలువ ఎవరికి అర్థమవుతుంది అంటే ఆహారం లేని వారికి అర్థమవుతుంది. ఏది మనలో ఉండదో దాని విలువ మనకు తెలుస్తుంది. ఏది మన దగ్గర ఉండదో దాని విలువ మనకు తెలుస్తుంది, సర్వసాధారణం. అదేవిధంగా వెలుగు గురించిన విషయము ఎవరికి అర్థమవుతుంది అంటే చీకటిలో ఉన్న వారికి అర్థమవుతుంది. వెలుగు ఎట్లుంటుంది అని నిజమైన వెలుగును చూడాలన్న ఆశ, వెలుగులో అనుభూతిని చెందే అవకాశము ఎవరికి బాగా అర్థమవుతుంది అంటే గుడ్డివాడికి అర్థమవుతుంది. గుడ్డివాడికి అంటే వెలుగు గురించి ఎక్కువగా ఆలోచించి దాని యొక్క విలువ ఎవరికి అర్థమవుతుంది అనుకుందాం. ఒక గుడ్డివాడు, గుడ్డివాడు చీకటిలో ఉండి, జీవితాంతం చీకటిలో ఉండి సడన్గా వెలుగును చూడడం ఆరంభించినప్పుడు తన ప్రవర్తన, తన ఉద్దేశము, దాన్ని ఆయన స్వస్థపరిచిన వ్యక్తిని గురించిన ఆ ఆలోచన విధానము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2 కనెక్టింగ్ ఈవెంట్స్. ఒకవైపు ప్రభువారు నేను వెలుగును అని చెబుతూ 8వ అధ్యాయంలో 9వ అధ్యాయం ఆఖరి భాగంకి వచ్చే వరకు గుడ్డివారి గురకు మాట్లాడుతున్నారు. గుడ్డివారు కావాలనని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఒకవైపు నేను వెలుగును అని చెబుతూ ఇంకొక ఎండుకు వచ్చేసరికి చూచుచున్నవాడు గుడ్డివాడు కావాలను అంటున్నాడు. చూచుచున్నాడు గుడ్డివాడు ఎట్లయితాడు అన్నది ప్రశ్న.
అవునా? ఈ సందర్భాన్ని, ఈ రెండు విషయాల్ని ఇంటర్లింక్ చేయడానికి మధ్యలో ఒక ప్యాసేజ్, ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భాన్ని ఈరోజు మనము వాక్యానుసారంగా నేర్చుకుందాం. మనందరం కూడా 9వ అధ్యాయము, యోహాను సువార్తలోని 9వ అధ్యాయం. ఈరోజు మనము 8వ అధ్యాయము 9వ అధ్యాయము కొద్దిగా ఇటు అటు తిప్పుతూ మనం చూస్తాము. బీ రెడీ ఫర్ ఇట్. 9వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడి కనవారా? ఆయనను అడగగా యేసు చెబుతున్న మాట, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. చలం. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు సందర్భం మీకు అర్థమై ఉంటుంది. యేసు ప్రభువారు 8వ అధ్యాయంలో దేవాలయంలోకి అడుగు పెడతారు. 8వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి అడుగుపెట్టి అక్కడ ఆయన స్వస్థతలు చేయడము, బోధ చేయడము ఆరంభించినప్పుడు తన గురించి మాట్లాడేటప్పుడు చెప్పిన మాట అంటే, నేను వెలుగును అని చెబుతూ తన సాక్ష్యము గురించి మాట్లాడతారు. శాస్త్రులు పరిచయాలు వచ్చి ఆయన ఇబ్బంది పెడుతుంటారు, ప్రశ్నిస్తుంటారు. ఆయనను బెయల్జెబూల్ అని కూడా ఆయనను పిలుస్తారు. అంటే దయ్యముల యొక్క అధిపతిగా ఆయన్ను పోల్చడం జరుగుతుంది. ఈ విధమైన పరిస్థితుల గుండా ఆయన వెళుతూ ఆయన ఒక మాట చెబుతుంటాడు. ఆ మాటను చూద్దాము. 34వ వచనం 8వ అధ్యాయము. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యేది. క్వశ్చన్ మార్క్ ఏంటంటే నేను వెలుగును అని చెబుతూ ఈ వెలుగులోకి మీరు వెలుగులోకి మీరు వస్తే మీరు స్వతంత్రులు అవుతారు అనగానే శాస్త్రులకు, పరిచయులకు లేదా అక్కడ సద్దుకేయులకు ఒక ప్రశ్న వచ్చేస్తుంది. మేము బందీలమా? మేము బానిసలము కాదే, మేము బందీలము కాదే, మేము స్వతంత్రులమే. మమ్మల్ని ఎవరు దాస్యంలోకి తీసుకోలేదే. మా అబ్రహాము మా తండ్రి సంతానము క్రమమైన సంతానమే, మేము అక్రమ సంతానము కాదే, మేము స్వతంత్రులమే అంటే నీ పాపముల చేత మీరు ఏమై ఉన్నారు? దాసులే ఉన్నారు. కాబట్టి మీరు స్వతంత్రులు కారు. ప్రతి మనిషి తన పాపము చేత తను బందీగా ఉంటూ బానిసగా మారుతున్నాడు, బానిస అయిపోయాడు. ఇది ఎవరు తప్పు? నా తప్ప అని అడిగారు అనుకోండి, మన తప్పు కొంచెం ఉంటే దీనికి మూల పురుషుడు ఒకడు ఉన్నాడు. పాపమునకు మూల పురుషున్నాడు, అపవాది కాదు, కానీ మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు. వాళ్ళు ప్రారంభించారు ఈ పాపం అనే జర్నీని. ఈ జర్నీ ఆఫ్ సిన్ స్టార్ట్ అయింది వాళ్ళ నుండే. అది క్రమేణా మనందరికీ అది ఆటోమేటిక్గా సోకింది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎప్పుడన్నా మీరు నోట్లోంచి ఒక మాట అన్నారా? మా ఇంట్లో ఏంటో అండి, ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు చనిపోతారు, ఏందో మా ఇంటికి ఉన్న శాపము. ఈ మాట అన్నారా ఎప్పుడన్నా? కొంతమంది అంటారు అన్నమాట, మా ఇంటికి ఉన్న శాపం అండి అది, మా ఇంటికి ఉన్న దోషం అండి అంటారు. ఎందుకంటారంటే ఏదైనా సందర్భము ఎప్పుడు కూడా కంటిన్యూస్గా అవుతున్నప్పుడు ఏదో శాపము, దోషము మా మీద ఉందని మనుషులు నమ్ముతారు. కానీ అసలైన నమ్మకము ఉండవలసింది ఎక్కడంటే ఆది తల్లిదండ్రులు చేసిన పాపము ఈ రోజు వరకు మనల్ని వెంటాడుతుంది, అందరినీ వెంటాడుతుంది. ఇక నుండి మానవ జాతి ఉన్నంత కాలము ఆ పాపము వెంటాడుతుంది. దాన్ని జన్మ పాపము అని పిలుస్తారు. ద ఒరిజినల్ సిన్. చాలా మంది డిబేట్ చేస్తారు, ఇది లేదు అంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, ఉంది అది. అవునా? ఉంది. అది లేకపోతే యేసు ప్రభు వారి యొక్క రాకకు అర్థం ఉండదు. అందుకని కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకపోతే మీరు స్వతంత్రులు కాలేరు. అర్థమవుతుందా? ఒక దగ్గర నుండి చీకటిలోకి, పాపం అనే చీకటిలోకి, దాస్యంలోకి వచ్చిన వ్యక్తులు యేసు ప్రభు వారికి అటాచ్ అవ్వగానే అదేమవుతుంది?
వాళ్ళని విడిచి వాళ్ళు స్వతంత్రులుగా మారుతున్నారని అర్థం చేసుకుంటాం. ఈ సందర్భాన్ని కొద్దిగా పక్కకు పెట్టి ముందుకు వెళ్దాం. అక్కడ ఉన్న స్టోరీని ఒకసారి చూద్దాం. ఏం జరిగిందంటే అక్కడ ఒక గుడ్డివాడు మనకు కనబడుతున్నాడు. పుట్టు గుడ్డివాడు కనబడుతూ అక్కడ ఆ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు పైన అధ్యాయంలో దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులతోని ఆయన డిబేట్లు చేస్తున్నప్పుడు ఆయనను రాళ్లతో కొడదామని ఆలోచిస్తారు. కానీ ఆ దేవాలయం నుండి ఆయన తప్పించుకొని మార్గ మధ్యలోకి వెళ్ళిపోతారు. ఆ వెళ్తుండగా మొదటి మాటను చూద్దాం. మొదటి మాట 9వ అధ్యాయం ఒకటే మాట, ఆయన మార్గమున పోచుండగా అంటే ఒక దగ్గర ఆయన ఆలయంలోకి వెళ్ళినప్పుడు ప్రభువారిని అటాక్ చేయడానికి రాళ్ళు పట్టుకొని ఆయన కొట్టడానికి లేపినప్పుడు ఆయన అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఆయన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. మామూలుగా అయితే ఏం చేస్తారు? పెట్టబెల్లి చదువుకొని కనపడరు. ఇంకా ఊర్లో ఇంకొకసారి కూడా కనపడరు. మళ్ళీ ఆ జోలికి రారు. లుక్ ఎట్ ద డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తన ఆలోచన విధానము, తన వ్యక్తిత్వంలో ఒక డిఫరెంట్ వ్యక్తిత్వాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు, ఆయన వ్యతిరేకిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఆ వ్యతిరేకించేవారు ఆలయంలో ఉన్నారు. ఆలయంలో ఉండి తను దేవుని యొక్క కుమారుణ్ణని తను చెబుతున్నప్పుడు నువ్వు దేవుని కుమారుడవు కాదు. ఇంకో సందర్భంలో అంటారు, అబ్రహాము ఈ దినము కొరకు ఎదురు చూశాడంటే పట్టుమని 50 సంవత్సరాలు కూడా లేవు, ఏనాడో చనిపోయిన అబ్రహాం నీకు తెలుసు అంటున్నావా అని అవహేళన చేసిన సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే వారు ఆయనను నమ్మలేరు. వారు ఆయనను నమ్మకుండా ఆయనను ఇబ్బంది పెట్టి చంపడానికి రాళ్ళరు వినప్పుడు ఆయన మార్గంలో అక్కడ తప్పించుకొని వెళ్ళిపోయారు. జనాలయంలోకి వెళ్ళిపోయి తను చూపిస్తున్న క్యారెక్టర్ ఏంటంటే, ప్రాబ్లం నీకు అక్కడ ఉన్నా కూడా, ఎంత భయంకరమైన ప్రాబ్లం నీకు ఉన్నా, ద మూమెంట్ చావు చుట్టిలో తప్పించుకున్నా తాను చేయవలసిన పని తనకు తెలుసు గనక తను మార్గంలో వెళ్ళి తను చేయాల్సిన పని చేస్తున్నాడు. లర్నింగ్ జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ నుంచి నేర్చుకోవాల్సిన ద గ్రేటెస్ట్ లర్నింగ్ ఏంటంటే, నీ జీవితంలో భయంకరమైన సందర్భాలు, మరణం వరకు కనిపించే సందర్భాలు ఒక పక్క కనపడుతున్నా నువ్వు చేయవలసిన పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోని గొప్ప నీతిని ఆయన నేర్పిస్తున్నాడు. డు నాట్ స్టాప్. నువ్వు ఆగిపోయావా దేవుడు నీ పట్ల అనుకున్న పనిని జరిగించలేవు. ఆగకుండా సాగిపోతూ ఉండడము ప్రభువారు నేర్పిస్తారు. విత్ కామ్ మైండ్, నో ప్రెషర్, నో టెన్షన్, కామ్గా ఆయన మార్గంలో ఆయన వెళ్తూ ఆయనకు వచ్చిన ఒక పని వచ్చింది. ఆ పని ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తిని చూస్తారు. ఎవరు చూస్తారు? గుడ్డివాడుకున్న వ్యక్తిని చూస్తారు. ఎవరు చూస్తారు? ప్రభువు చూస్తాడా? శిష్యులు చూస్తారు. చూసి ఏమంటారు? ప్రభువా అటు చూడు ఒకసారి అంటారు. ప్రభువా ఒకసారి అటు చూడు. ఏమైంది? అటు చూడు ప్రభువా, నువ్వు ఆ గుడ్డోడు ఉన్నాడు కదా, మాకు ప్రశ్న వచ్చింది ప్రభువా, మాకు ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న? ఈ గుడ్డోడు ఉన్నాడు, వీడు పుట్టుక నుంచి గుడ్డివాడే, వీడు పుట్టుక నుంచి గుడ్డివాడే, మేము చూస్తున్నాం, మాకు అర్థమవుతుంది. మరి ఒక సందర్భం చెప్పు మాకు. మరి ఈ గుడ్డివాడు అవ్వడానికి పాపము వీడు చేశాడా, వాళ్ళ తల్లిదండ్రులు చేసిరా? ఎవరు చేశారు ప్రభువా ఆ పాపం అంటే? అక్కడ శిష్యుల యొక్క క్యారెక్టర్ చూడండి. శిష్యుల క్యారెక్టర్, దే స్టార్టెడ్ కమెంటింగ్ ఆన్ పీపుల్. అర్థమవుతుందా? దే స్టార్టెడ్ కమెంటింగ్ ఆన్ పీపుల్ అంటే ఏంటంటే, ఆ గుడ్డివాడున్న స్థితిలో, మై డియర్ ఫ్రెండ్స్, వేరే వాళ్ళు ఎవరున్నా అక్కడ శాస్త్రులు పరిసరులు మధ్యలో ఆయనకు భిక్ష వేసేవారు అనేక మంది ఉన్నను శిష్యులకు క్రీస్తుకు ఉన్న వ్యత్యాసం కనబడుతుంది. ఆ వ్యత్యాసం ఏంటో తెలుసా? శిష్యులు ఆ గుడ్డివాడిని చూసినప్పుడు ఏమనుకున్నారంటే, వెళ్ళి సహాయం చేయాలని ఎందుకు అనుకోలేదు? వాడిని స్వస్థపరచాలని ప్రభువారిని ఎందుకు కోరుకోలేదు? ఆయనకు గుడ్డితనం నుండి విడుదల దయచేదేవా, తన జీవితంలో మనం చూస్తున్న ఈ వెలుగును ఆయన పిల్లోడు కూడా చూసినట్టుగా సహాయం దయచేదేవా అని ఎందుకు కోరుకోలేదు? వై ఆర్ దే టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లం? ఎందుకు ఆ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు? ఆ ప్రాబ్లంని పెద్దగా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ప్రాబ్లం నుండి వాళ్ళు ఏమంటారు, రిడ్డిల్ అంటాం దాని, పజిల్ నుండి ఇది మాకు అంతు చిక్కనిది ప్రభువా. ఎందుకు అంత చిక్కందో తెలుసా?
మనిషి పుట్టిన తర్వాత పాపం చేయగలుగుతాడు, వాడు పుట్టక నుండే గుడ్డివాడు, పుట్టక ముందు పాపం ఎట్లా చేస్తాడు ప్రభువా? అది ప్రశ్న. ఒక వ్యక్తి తను పుట్టక ముందు ఏ విధంగా పాపం చేస్తాడు? చేయలేడు కదా. మరి వాడు పాపము చేయకపోతే వాడు గుడితనం ఎందుకు వచ్చింది? అంగవైకల్యం ఎందుకు వచ్చింది? వాడు పాపంతో వస్తేని జనరల్గా నమ్ముతారు కదా. మరి ఈ అంగవైకల్యము తన పిల్లకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనుషులు నమ్మేది ఏంటంటే అది తన తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల తన పిల్లలు అంగవైకల్యంతో ఉంటారు, పుడతారు అని మనుషులు సర్వసాధారణంగా నమ్ముతారు. అదే ప్రశ్నను ప్రభు దగ్గర ఉటంకిస్తున్నప్పుడు అనుకుంటాను ప్రభు వారికి సందర్భం గుర్తొస్తుంది. యోబు భయంకరమైన పరిస్థితుల్లో, ఆయన దిగజారిన పరిస్థితులు ఉంటున్నప్పుడు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి ఆయన వచ్చి కూర్చుతూ ఉంటారు అన్నమాట. వచ్చాయని దేవుని యొక్క గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఆయనను కూర్చుతూ ఉంటారు. హౌ డిఫరెంట్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి ఇక్కడ ఉన్న శిష్యులకు ఏం వ్యత్యాసం ఉందని మనం అనుకుంటాం. అవునా? యోబు గ్రంథం చదివారు? ఎవరన్నా చదివారా? రైట్. యోబు గ్రంథంలో ఉన్న విధంగా తన ప్రభువు గురించి యోబుకు తెలిసినంతగా, దేవుని గురించి యోబుకు తెలిసినంతగా మరి ముగ్గురు ఉన్న ఫ్రెండ్స్ కూడా తెలియదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ఏమంటున్నారు? దేవుని గురించి ఆయనకు చెబుతున్నారు. ఆయనకు తెలియంది చెప్పట్లేదు ఎవరు. అంటే కామెంట్ చేస్తున్న, నీకు వచ్చిన ఈ రోగము ఏ పాపముదో, నీకు వచ్చిన ఈ రోగము నువ్వు తప్పు చేసావేమో, అంత రంగంలో నీకు తెలియకుండా మనం తప్పులు చేసామో గుర్తు చేసుకోయోబు. మేబీ నీ తల్లిదండ్రులు తప్పులు చేశారేమో గుర్తు తెచ్చుకోయోబు, పశ్చాత్తపడు యోబు అని కౌన్సిలింగ్ చేస్తున్నారు. సేమ్ సందర్భాన్ని ఇక్కడ శిష్యులు కూడా యేసుప్రభు ముందర పెడుతున్నారు. ఈ గుడ్డివాడు గుడ్డితనంలో ఉండడానికి కారణము వీడైతే పాపం చేయలేదు, మాకు తెలిసిపోతుంది. వీడైతే పాపం చేయలేదు, మాకు తెలుస్తుంది. తల్లిదండ్రులు పాపం చేశారు తండ్రి ప్రభు అని అడిగినప్పుడు వాళ్ళ బాధ్యత సహాయపడము. అర్థమవుతుందా? డిఫరెన్స్ లోకంలో ఉన్న మనుషులకు, ప్రభువును వెంబడించే మనుషులకు వ్యత్యాసం ఏంటో తెలుసా? సమస్య ఉన్నప్పుడు సమస్య గురించి మాట్లాడరు, వాళ్ళు సమస్యలోకి వెళ్ళిపోయి పరిష్కరించడానికి ఆలోచిస్తారు. అది క్రైస్తత్వము. సమస్య గురించి లోకమంతా మాట్లాడుతున్నా సమస్యలకు వెళ్ళిపోయి పరిష్కారము ఏ విధంగా నేను సహాయపడతా ఎదుటివాడికని ఆలోచించేది కదా క్రైస్తత్వము. అది ఆలోచించని క్రైస్తత్వం అయితే అది క్రైస్తత్వం ఎట్లా అవుతుంది? క్రీస్తు తత్వం ఎట్లా అవుతుంది అన్నది ప్రశ్నించుకోవాలి మనం ఈరోజు. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇటువంటి సందర్భాల్లో మన ముందుకు వస్తున్నప్పుడు నాకెందుకులే అని ఒకలాగా ఆలోచించుకుంటే, ఆ ప్రశ్న గురించి, అక్కడ సందర్భం గురించి ఇంకా డీటెయిల్గా అనలైజ్ చేస్తూ ఎందుకైండొచ్చు అని గ్రంథాలను వెతుకుతూ ఉంటారు, యూట్యూబ్లో వెతుకుతూ ఉంటారు, ఆలోచిస్తుంటారు, సంభాషిస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, క్రాప్ ఏమీ చేయకూడదు, వెళ్ళి సహాయం చేయి. క్రియ విశ్వాసము క్రియ దాల్చకపోతే అది ఒంటిదైపోయి ఆ విశ్వాసం మరణిస్తున్న సంగతి నేర్చుకున్నాం మనము. విశ్వాసం బికమ్ బ్యాచులర్, ఈవెన్చువల్లీ ఇట్ విల్ డై. ఒంటిదైపోతుంది, ఒక్కటైపోతుంది. ఒక్కటి విశ్వాసం ఒక్కటి ఉండి బతకలేదు. కేవలం నేను దేవుని నమ్ముతానన్న దాంతో పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. విశ్వాసము క్రియ దాల్చితేనే అది పరిపూర్ణమవుతుంది. క్రియ లేని విశ్వాసము ఒంటిదై మృతమైపోతుంది. అంటే క్రియ లేకపోతే విశ్వాసం మృతము, మరణించిపోతుంది, చచ్చిపోయింది. వీళ్ళందరినీ చచ్చిపోయిన విశ్వాసాలు అనొచ్చు మనం. చచ్చిపోయిన విశ్వాసులని చక్కగా పిలవచ్చు. అంటే ప్రభువుని నమ్ముతారు, ప్రభువు చేసే పనులు ఏది కూడా చెయ్యరు. యేసు ప్రభు నా దేవుడు నమ్ముతాము, పక్కోడిని కూడా ప్రేమించము. యేసు ప్రభు నా దేవుడు నమ్ముతాము, పక్కోడి కూడా సాయం చేయము. ఎంత ఆపదలు ఉన్నా నాకెందుకులే అని అనుకొని పక్క నుంచి వెళ్ళిపోయే మనస్తత్వము క్రైస్తత్వము కాదన్న సంగతిని ఈరోజు గుర్తు చేస్తున్నాను. శిష్యులు ఆ తప్పును అక్కడ చేశారు. అవునా? మరి శిష్యులు ప్రభువు వెంబడించిన వారు అట్లా చేశారంటే ప్రభువుని ఇంకా అర్థం చేసుకోవాలంటే ప్రభు యొక్క హృదయము వారిలోకి ఇంకా రాలేదు అని మనము నేర్చుకోవచ్చు. ముందు వెళ్తున్నప్పుడు ప్రభు ఏం చేశారో చూద్దాం. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి వీడి గుడ్డివాడిగా పుట్టెను. అర్థమవుతుందా? ఒక ప్రశ్న నుండి ఒక సమాధానం వస్తుంది. ఏంటంటే అంగవైకల్యముతో ఎవరైనా ఉంటే చాలా సందర్భాల్లో ఇంకో విషయం అర్థం చేసుకోవాలంటే మనుషుల యొక్క పాపం వల్ల మాత్రమే కాదు, కానీ ఆ అంగవైకల్యము కలిగిన వ్యక్తి ద్వారా
దేవుడు మహింపరచడానికి ఆయన అంగవైకల్యముతో ఉన్నారు. నిక్ అని ఎవరన్నా పేరు విన్నారా? పాస్టర్ నిక్ అంటారు, విన్నారా? ఆయనకు మనం ఎంత బలంగా ఉంటాడు కదా, బాగా అయినా ఎట్లుంటాడు ఆయన? ఆయనకి ఏముండవు, ఆయనకు చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, కేవలం తల మొండె మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండవు. గొప్ప పాస్టర్, ప్రపంచంలో చాలా మంచి గొప్ప పాస్టర్ అయినా అంగవైకల్యము పాపము వల్ల కాదు, మహిమ కొరకు, మహిమ కొరకు. గమనించుకోవాలి, అంగవైకల్యుడే దేవుని అంత మహిమపరిచినప్పుడు శరీరం పరిపూర్ణంగా ఉన్న మనుషులు ఇంకెంత మహిమపరచాలి ప్రభువారిని? నేర్చుకోవాలా లేదా? ఆయన బోధలు విన్నవారు బాగా చెప్తున్నాను దానికంటే అట్లా ఉండి కూడా చెప్తున్నాడే అని ఆలోచించాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ కూడా అటువంటి వ్యక్తిని ఈరోజు మనం చూస్తాము. అటువంటి వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆ గుడ్డివాడిని మీకు పరిచయం చేస్తాను. హౌ తన గుడ్డితనంలో ఉన్న వ్యక్తి, భిక్షగాడుగున్న వ్యక్తి ఒక సువార్థికుడుగా ఏ విధంగా మారాడో మనం అందరము నేర్చుకుందాం. ముందు వెళ్తున్నప్పుడు నేర్చుకోవాల్సిన మాట, అంగవైకల్యము పాపము మాత్రమే కాదు, దేవుని మహిమ కొరకైన సంగతిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును పని చేయడు. ఏం గుర్తు చేస్తున్నాడు అక్కడ? పగలు ఉన్నంత వరకు, వెలుగున్నంత వరకు మనం ఏం చేయాలి? నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. ప్రశ్నించడం మానేసి పని చేయడం నేర్చుకోవాలని చెప్తున్నాడు ఆయన. నాకు తెలిసిన పని ఏంటో నేను ఆ పనిని చేస్తున్నాను. నన్ను వెంబడిస్తున్న శిష్యులు, మీకు తెలుసా మీ పని ఏంటో? దేవుడు మనకిచ్చిన పని చేయడమే ఈ లోకంలో మనకున్న పని. ప్రభువారు మనకిచ్చిన పనిని ఈ లోకంలో చేయడమే దేవుడు మనకిచ్చిన పని. ఆ పని తప్ప ఈ లోకంలో ఇంకో పని ఏం లేదు మనకు. మాట్లాడడం మానేసి పని చేయడానికి ముందుకు వెళ్దామని నేర్పిస్తున్నారు. మనందరం కూడా నేర్చుకోవాల్సిన గొప్ప బాధ్యత ఏంటంటే, సమస్యల గురించి, మనుషుల గురించి మాట్లాడకుండా వీలైతే ఎదుటివాడికి వెళ్ళి సహాయపడడానికి నీ వంతు ప్రయత్నం చేయడానికి నువ్వు చేయి. చాలా మన సంఘంలో చాలా సందర్భాల్లో మనం అందరము చేస్తాము. మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాను. రైట్, ఇక్కడ చూద్దాం ఇప్పుడు ప్రభువు చేసిన పని ఏంటో. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. మరొకసారి చెప్పాడు ప్రభువారు వెలుగని. అవునా? ఎందుకు చెప్తున్నాడు వెలుగని? పదే 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 ఎందుకు వెలుగు 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 గురించి మాడుతున్నారు? ఆయన వెలుగు గనక. వెలుగున్న దగ్గర చీకటి ఉండదు, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ నేను ఈ లోకములో ఉన్నంత వరకు ఉన్నప్పుడు లోకానికి నేనే వెలుగు. అంటే నేను వెలుగుగా ఈ లోకంలో నడుస్తున్నప్పుడు నాకు చీకటి కనపడొద్దు. అంటే ఏంటి? బాధలతో, కష్టాలతో, నిందలతో కృంగిపోయిన వాళ్ళు, రోగంతో నాకు కనపడొద్దు అంతే. అందరూ స్వస్థపరచబడాలి అంతే. అర్థమవుతుందా? అందరూ నేను వెళ్తున్నప్పుడు నా మార్గాన్ని అనుసరించాలి అంతే. ఎందుకంటే ఈ లోకం ఉన్నప్పుడు నేను వెలుగుని. నన్ను అంగీకరించిన వారందరూ కూడా వెలుగులోకి, చీకటిని వదిలిపెట్టి వెలుగులోకి రావడం చూస్తాం మనము. కాబట్టి నేను వెలుగు చీకటి నుండి వచ్చే వారిని ఆకర్షిస్తుంది. చీకట్లో ఉన్న వాడికి వెలుగు దూరం కనపడితే వెలుగు వద్దకు పరిగెత్తుతాడు. చీకట్లో ఉన్న వ్యక్తి, పాపమున్న వ్యక్తి దేవుని వెలుగు దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తినప్పుడు ఆ వెలుగు అతని మీద ప్రకాశింపబడుతుంది. ప్రకాశింపబడ్డప్పుడు ఆ చీకటి ఇంకా చీకటిగా ఉండదు, ఆ చీకటి వెలుగుగా మారిపోతుంది. చూద్దామా ఏం జరిగింది ఇక్కడ? ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురదను పూసి, నువ్వు సిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కదా కాడా అనిరి, వీడే అని కొందరును, వీడు కాడు అని ఇంకొందరును, వినిపోలేని ఇంకొకడని మరికొందరును అని, వాడైతే నేనే ఆ భిక్షగాడిని నేనే అని సాక్ష్యమిస్తున్నాడు. అందరికి వెళ్ళి చెబుతున్నాడు. మరి ప్రభువారు ఎక్కడ పోయారు? ప్రభువారు లేరు కదా, స్వస్థపరిచాడు. ఏం చెప్పారు అక్కడ? నీ గుడ్డితనము
పోవడానికి. ప్రశ్న వస్తుంది ఇక్కడ, ఆ గుడ్డోడు అడిగాడా నా స్వస్థపరచమని? చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తాము, అడుగుతే చేసే దేవుడు ఆయన అనుకుంటాము, అడగకుండా చేసే దేవుడు అని కూడా నేర్చుకోవాలి ఇక్కడ మనము. ప్రతిదీ అడుగుతూనే కాదు, నీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలుసు. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకోవాల్సిన ఇంకొక మాట అంటే, మొదటి 2 వచనాలు చూసుకున్నప్పుడు ఏంటంటే, ఆయనకు దేవునికి వీని యందు దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటకు వీడు గుడ్డివాడుకు పుట్టాడు. దేవుని క్రియ అతని జీవితంలో ప్రత్యక్షపడడానికే ఆ వ్యక్తి చిన్ననాటి నుండి పుట్టుక నుండి గుడ్డివాడుగా ఉన్నాడు. వాడు గుడ్డివాడు వచ్చి వాడికి భిక్షం కావాలి, భిక్షమేయకుండా వాడు వచ్చి నాకు స్వస్థత చేయమని అడగలేదు, భిక్షము అడగలేదు. దేవుడే ఆయన్ని చూసి కనికరించాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. అర్థమవుతుందా? తన కళ్ళ ముందున్న సమస్యను చూసి అడగకపోయినా వారి సమస్యను తీర్చేవాడు. నీవు అడగకున్నా నీ అక్కరు తీర్చే దేవుడు ఆయన. అన్నీ తెలుసు ఆయనకు, అన్నీ చూస్తున్న దేవుడు. మర్చిపోకూడదు. నేను అడగలేదు ప్రభువా, అందుకే నాకు చేయలేదా అంటే, నువ్వు అడగకున్నా నీకు చేసేదాన్ని నేను అని మరొకసారి ఆయన గుర్తు చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సందర్భం జరిగింది. ఏమైంది? అతనికి ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్ముతో బురద చేసి వాని కళ్ళ మీద పూసి చెప్తాడు. అంటే ఒక అద్భుతాన్ని చేయడానికి ఆయన ఒక క్రియను చేశాడు. ఎందుకు వేసాడు? బురద ఎందుకు చేశాడు? కళ్ళ మీద ఎందుకు పెట్టాడు? అవునా? తెలీదు. నేను చెప్తలేను దాని సీక్రెట్ మీకు, నేను తెలీదు. ఓకేనా? అదేవిధంగా పాపంలో వ్యభిచారం పట్టబడ్డ స్త్రీ దొరికినప్పుడు కూడా నీళ్ళ మీద ఏం రాసిండు? తెలీదు. అడగొద్దవన్నీ. ఆయన ఎందుకు చేశాడో, ఏ సందర్భంలో చేశాడో తెలీదు. దట్స్ ఓకే. ఫోకస్ అక్కడ కాదు. ఫోకస్ ఎక్కడ పెడతాం? ఒక ఆజ్ఞను ఇచ్చాడు. తను ప్రభువారు స్వస్థత చేసిన వారికి కళ్ళు ముట్టగానే స్వస్థ అయిపోయాయి. చనిపోయిన వారిపైన తలపైన చేతులు పెడితే చనిపోయిన వారు లేస్తున్నారు. అవునా? కుంటివాడికి ముట్టగానే కుంటివాడు బాగుపడుతున్నాడు. ఇతనికి ఎందుకు ఈ విధంగా చేశాడో తెలీదు. ఐ డోంట్ నో. ముందుకు వెళ్తే ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక పని చెయ్యి, నువ్వు స్వస్థపరచబడాలంటే ఏం చేయాలి? సిలోయ అక్కడికి కొన్నేరు దగ్గరికి అక్కడికి వెళ్ళి నేను పంపాను కాబట్టి అది పంపబడినది అని అర్థం వస్తుంది. అక్కడికి వెళ్ళి ముఖం కడుక్కో అని ఆయన పంపించేశాడు. ఈయన కొంచెం వెళ్ళిపోయాడు. అతను పంపించేసి ఈయన తన దారి నుండి వెళ్ళిపోయాడు. అంటే ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ డైలీ లైఫ్. ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది చిన్న పని చేసి చాలా గొప్ప ఘనత ఎక్స్పెక్ట్ చేస్తారు. యేసుప్రభు వారు కావాలనుకుంటే అక్కడ నిలబడి బాగండా మీద చేతులేసి, ఇతనికి మన చర్చికి వస్తేనే మంచిగా అయింది, ఇతనికి మన సంఘంలోనే స్వస్థత కలిగింది అని సాక్ష్యాలు చెప్పే రోజులలో మనం ఉన్నాం. అవునా? ఘనత ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? మనకు కావాలి ఘనత. మన ఘనత కావాలి. యేసు ప్రభు వారు ఘనత కోరుకోలేదు. 8వ అధ్యాయంలో వాళ్ళని తిట్టి, నేను వెలుగునని చెప్పి మీరు వినట్లేదు కాబట్టి మీరు పాపలని బయటకు వచ్చేసి ఇక్కడ వచ్చి స్వస్థ చేసి, ఇగో చూడండి నేను ఇంత గొప్ప స్వస్థ చేశాను, పరిసయ్యులారా నన్ను నమ్మండి అని అడగలేదు. మార్కెటింగ్ చేయలేదు ఆయన చేయలేదు, తన శిష్యులు చేయలేదు. మనం ఎందుకు చేస్తున్నాం మార్కెటింగ్? సువార్త స్వస్థత సభలు మార్కెటింగ్ కావాలి దానికి. ఎందుకబ్బా? పార్ట్ అండ్ పార్సల్. దట్ ఈస్ క్రైస్తవ జీవితంలో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్. వస్తూ ఉంటారు, స్వస్థపడుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వారికి సాక్ష్యం కృతజ్ఞత చెప్పాలనుకుంటే ముందుకు వచ్చి సాక్షి ఉంటారు. ఇక్కడొచ్చి సాక్ష్యం చెప్పేదానికంటే కూడా వారి బ్రతుకుల్లో సాక్షిగా ఉండి అనేక మందికి బయట సాక్షిగా ఉండడము గొప్ప విషయమని ప్రభువారికి తెలుసు. ప్రభువారు కనుక ఆయనని దగ్గర తీసుకొని పరిశీలి దగ్గర తీసుకెళ్ళి, ఈయన గుర్తుపట్టినవా చూడు, ఈయన గుర్తుపట్టినవా గుడ్డోడు, నేనే స్వస్థత చేసిన అని చెప్తే అయినా నమ్ముతారా వాళ్ళు? అయినా నమ్మరు వాళ్ళు. నమ్మని వాడు ఎప్పటికీ నమ్మడు. నమ్మేవాడికి పెద్ద టైం అవసరం లేదు, ఇమీడియట్గా ఇన్స్టెంట్గా నమ్మేస్తారు. కాబట్టి తను నిరూపించుకోవాలని ప్రభువారు ప్రయత్నం చేయలేదు. మనము క్రైస్తవులమని నిరూపించుకోవడానికి మనం కొత్త ప్రయత్నాలు చేసే అవసరం లేదు. డూ యువర్ డ్యూటీ. ఏది నీకు అప్పచెప్పబడిన పని అది మాత్రం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభువారు. ఇది మనం ప్రభుదేవుని నుంచి నేర్చుకోవాల్సిన మాట. అయితే తనకు బాధ్యత ఇచ్చాడు, ఆ గుడ్డివాడికి బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ఏంటి?
నువ్వు సిలువ కొనే దగ్గరికి వెళ్ళి గుడ్డు ఎట్లా పోతాడు? గుడ్డు ఎట్లా పోతాడు? ఎట్లా పోతాడు? ప్రభువారు నువ్వు చేయవలసిన పని చేయమని చెప్పేసి జరిపారు అక్కడి నుండి. ఎట్లా చేసుకుంటావో నీ ఇష్టం. పక్కోని అడుగుతావా? జీవితాంతం అయితే ఏదో రకంగా బతికేశాడు కదా, జీవితాంతమైన ఏదో రకంగా బతికేశాడు ఆయన. మరి రోజు తీసుకొచ్చి భిక్షం అడుక్కోవడానికి ఎవడో ఒకరు సాయం చేస్తున్నట్టు కానీ వాళ్ళనే అడుగుతావా? ఇంకెవరిని అడుగుతావా? మొత్తానికైతే నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. ప్రభు నా దగ్గర ఎవరు లేరంటే నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. నా పరిచారకులుగా నా సాక్షులుగా ఉండమని మాత్రమే చెబుతాను నేను. ఎట్లుండాలో మీరు డిసైడ్ చేసుకోండి. అవునా? మీకు ఆశ ఉంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తీరుస్తానని, ఆశను తీరుస్తానని చెప్పిన దేవుడికి ఏ విధంగా అన్ని దేవుడు చెప్పడు. ఎందుకంటే నువ్వొక్క అడుగు ముందుకేస్తే దేవుడు ఇంకొక అడుగు ముందుకేస్తాడు. చాలా సందర్భాలు అన్నీ నా ముందు తీసుకురా ప్రభు అని ఇక్కడే కూర్చొని ప్రశ్నిస్తూ ఉంటాం. అని అంటాడు, డోంట్ క్వశ్చన్, స్టార్ట్ యాక్టింగ్. స్టార్ట్ యాక్టింగ్. పని చేయడం మొదలుపెట్టు. అని చూసుకుంటాడు. అతను పుట్టుగుడ్డువాడని అక్కడున్న అనేక మందికి తెలుసు. ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? లేదా ఆయన వెళ్ళిపోయాడేమో తెలీదు, మనకు తెలీదు. దాన్ని ప్రశ్నించట్లేదు. నేర్చుకోవాల్సిన పాఠము దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నువ్వు చేయడానికి ముందుకు సాగిపోతూనే ఉండాలి. ప్రశ్నిస్తావా? ఏమవుతుందో ఏమో. ఎగ్జాంపుల్ చెప్పంటారా? చక్కగా గొంతుంది, పాటలు పాడాలని ఆశ ఉంది, ఇక్కడికి వస్తే నాకు భయం అవుతుంది, నన్ను ఏమనుకుంటారో ఏమో అందరూ. అవునా? ఏమనుకుంటారో ఏమో. దేవుడు నా జీవితంలో గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని 10 మందికి పంచాలని ఎప్పుడు హృదయంలో ఉర్రుతలవుతున్న హృదయం ఎప్పుడు, కానీ ఎప్పుడు ముందుకు రాను. ఎందుకంటే నాకు మైక్లో ఎప్పుడు మాట్లాడలేదు, నాకు చెమట వచ్చేస్తుంది, భయం అయిపోతుంది, ఎవరేమనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, అక్కడే ఉంటావు, ఎప్పుడు అక్కడనే ఉంటావు, ఇక్కడికి ఎప్పుడు రావు. అర్థమైందా? నా ముందుకు నా జీవితం నేర్చుకుంది ఒకటి, నా ముందుకు వచ్చి ఏ అవకాశం వదలను నేను, ఏ అవకాశం కూడా వదలను నేను. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఈ అవకాశం అందరికీ రాదు. అందరికీ అవకాశం ఉంటుంది. అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. అవకాశం ఉపయోగించుకోకపోతే సక్సెస్ కాదు. సింపుల్ ఎగ్జాంపుల్, మంచి గొప్ప ఉన్నతమైన పదవుల్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు 100 మంది వచ్చారు. 100 మంది ఇంటర్వ్యూకి వచ్చారు. పెద్ద కంపెనీ, నాకేమొస్తుంది ఉద్యోగం ఇంతమందిలో అనుకున్నావు అనుకో, నువ్వు అక్కడే ఓడిపోయినావు. ఆ 100 మందితో పాటు నువ్వొక్కడు అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? అర్థమవుతుందా? పెద్ద వాళ్ళ మధ్యలో కూర్చోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే, అంత పెద్ద వాళ్ళ మధ్యలో నేను ఎక్కువ ఉంటాను నువ్వు అనుకుంటే ఎట్లా? ఆయన అవకాశం ఇస్తున్నాడు కదా. దేవుడు అవకాశం ఇస్తాడు, నువ్వు ముందు వెళ్ళు. కానీ నువ్వు అవకాశం ఇచ్చిందని ఆయన మహిమ కొరకు వాడు. గడిచిన వారంలో గమ్మత్తైన విషయం జరిగింది. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో, అది యుఎస్లో చాలా పెద్ద కంపెనీ, $90 బిలియన్, చాలా పెద్ద కంపెనీ. వాళ్ళకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. వస్తే మా కంపెనీలోకి చెప్పాను నేను. నాకు కాల్ చేసి చెప్పాడనమాట, జాన్ నువ్వు చేస్తావా అన్నారు. అంటే చేసేస్తా అన్న. మా ఆఫీస్లో వాళ్ళకి కాల్ చేశాను, బాబు ఇట్లా పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందని, కానీ మనం చేయగలుగుతామా అన్నాడు. ఇప్పుడు వరకు ఎప్పుడు అంత పెద్ద ప్రాజెక్టులు మనం చేయలేదు కదా అన్నాడు. అయితే దిస్ ఈజ్ ద టైం. మనం దేనికి ప్రిపేర్డ్గా ఉన్నామనే దానికి ఒక అవకాశము, ఒక ప్రపోజల్ పంపించడం తప్పేముంది? వస్తే వచ్చింది. మనతో పాటు 100 మంది ఉంటారు అక్కడ. మనకు వస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి. ప్రస్తుతానికైతే ఒక్క అడుగు ముందుకేద్దాం. లెట్స్ డూ వన్ థింగ్ అట్ ఎ టైం. ఈ రోజుకి కేవలము మనం చేయవలసిన పని మాత్రం చేద్దాము, నెక్స్ట్ స్టెప్ తర్వాత చేద్దాం. అర్థమవుతుందా? నువ్వు భయపడుకుంటూ ఉంటే, చేయవలసిన పని చేయకుండా ఉంటే, మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు గొప్ప గోల్స్ని ముందర పెట్టినప్పుడు నువ్వు ఒక్క అడుగు వేయకుండా ఇక్కడనే ఆగి ప్రశ్నిస్తూనే ఉంటావు. నువ్వు ప్రశ్నించుకుంటూనే ఉండు, ఆయన మీతో ఆ దారిలోకి వెళ్ళిపోయి సాధించేసుకుంటారు. 40 సంవత్సరాల తర్వాత అరే అప్పుడే ఒక అడుగు వేసుంటే అయిపోతుండే, అప్పుడే అవకాశం చేజార్చుకుంటా జాగ్రత్త పరుచుకుంటూ అయిపోతుండే. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. చేజార్చుకుంటున్నామంటే మనమే చేజార్చుకుంటున్నాము. అర్థమవుతుందా? ఇంకెవ్వరు కాదు దీనికి కారణం, మనమే కారణం. నేను ఒక యవనస్తునితో రాత్రి కాలంలో మాట్లాడుతున్నప్పుడు మన చర్చ్ మెంబర్ చిన్నపిల్లలతో అడిగాను, నీ పర్సెంటేజ్ ఎంతరా బాబు అంటే, అన్న 60% వస్తున్నారు. నువ్వు 90% రాకుండా నేను ఎవరు ఆపుతున్నారు అని అడిగినా. నీకు 90% రాకుండా నేను ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపరు?
నిన్ను నువ్వే ఆపుకుంటావు. నీకు ఎవరు కాంపిటీషన్ లేరు. ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి పోకుండా నిన్ను ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? నిన్ను నువ్వే ఆపుకుంటావు, ఇంకెవరు ఆపరు. అవునా? కుటుంబము ఉన్నతంగా బ్రతకడానికి, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నతమైన జీవితం ఉండడానికి ఆలోచనలవి ఆ విధంగా జీవించలేకపోవడానికి నిన్ను ఎవరు ఆపుతున్నారు? హూ ఇస్ స్టాపింగ్ యూ? మనల్ని మనమే ఆపుకుంటున్నాం కదా. మనకెవ్వరు లేరు బయట నుంచి ఎవ్వరు వచ్చి నువ్వు ఎదగొద్దని ఎవరు ఆపరు. నువ్వు ఎదగాలన్న ఆశ ఉంది, కానీ ఎదగడానికి నువ్వు వేయవలసిన అడుగు వేయకపోతే ఎదగవన్న సంగతి నేర్చుకుంటున్నాం. గుడ్డివాడు గుడ్డితనం నుండి బయటకు రావని ఆశపడ్డాడు. ఆశ పడుతూనే ఉంటాడు. కానీ ఆశపడ్డానికి ప్రభు ఒక పని చెప్పాడు, నువ్వు వెళ్ళన్నాడు. ఎట్లా పోలో చెప్పలేదు. నీ ప్రయత్నం నువ్వు చేయి. నేను నీకు స్వస్థపరచడానికి ఇప్పుడు నేను నా ప్రయత్నం చేశాను, నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయి. నా ప్రయత్నం చేశాను, నువ్వు చేయవలసిన ప్రయత్నం నువ్వు చేయి. గమ్యం నీ ముందర ఉంది. గమ్యం నీ ముందరే ఉంది. గోల్ నీ ముందర ఉంది. ప్రయత్నించని వాడు ఓడిపోతాడు. ప్రయత్నించకుండానే ఓడిపోతున్నారు. అందుకని ఎవరు ఎదగలేకపోతున్నారు. పావర్టీ క్రిస్టియానిటీ, చాలా మందిని చూస్తున్నప్పుడు పావర్టీ క్రిస్టియానిటీని చాలా గొప్పగా చెప్తారు. ఏమంటారంటే దేవుడు మనం బీదవాళ్ళలాగానే ఉంచాడు అంటారు. అవునా? ఎక్కడ చెప్పిండు అంటే బీదతనంలోనే, బీదరికంలోనే ఆయన మహింపరుస్తామంటే ఎట్లా మహింపరుస్తావు? దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. ఐమ్ టెల్లింగ్ యూ. థియలాజికల్గా నేను చెప్పట్లేదు దీని గురించి. నా అండర్స్టాండింగ్ ఏంటంటే కష్టపడిన మామూలుగా కష్టపడితేనే, ఉద్యోగాలు చేస్తేనే ఇండ్లు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారే. మరి ఆ మాత్రం కష్టపడలేవా? దాని అప్పుడు దేవుడు పేదరికంలో ఉండడాన్ని ఇష్టపడతాడు. నీ బద్ధకాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు. దాన్ని దేవునికి ఆపాదిస్తున్నావా అంటాను నేను. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. అర్థమవుతుందా? రైట్. తను చేయవలసిన పని చేశాడు, స్వస్థ పొందాడు. ఇంకో మాట చూపిస్తాను నేను. రోమపత్రిక చూద్దాం. రోమపత్రికలోని 3వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. చాలమ్మా. ఏ భేదము లేదు. నువ్వు తేడా లేదు, నేను తేడా లేదు. అవునా? ఏ తేడా లేదు. అందరూ కూడా పాపం చేశారు. అర్థమవుతుందా? అందరూ పాపం చేశారు. ఇక్కడ పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపి అనే తేడా లేదు. అందరూ పాపం చేసి ఏం చేశారు? దేవుడిచ్చే మహిమ అంటే గ్లోరీ, రైట్? ఇంగ్లీష్లో గ్లోరీ అంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దాని అర్థం ఏంటో తెలుసా? వెలుగు. ఇప్పుడు చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే దేవుని వెలుగును పొందలేకపోతున్నారు. అయ్యో, ఎట్లా అర్థం చేసుకోవాలి? మీకు చెప్పడానికి నేను మంచి ఒక డెమాన్స్ట్రేషన్ చేశాను. నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపేనా? ఇప్పుడున్న ఈ లైట్ నా మీద పడుతుందా? నా పైన పడుతుందా? నన్ను ఎవరు ఆపుతారు ఇప్పుడు? ఆపకుండా ఈ లైట్ నా మీద పడకుండా ఆపుతారు ఎవరన్నా? ఒకటి ఆపుతుంది, చూపిస్తాను మీకు. నేను అదేంటి, ఎవరు ఆపుతున్నారు నన్ను? నేనే ఆపుతున్నా. ప్రభువారు చెప్తున్న మాట ఇదే చెప్తున్నా. ఏ భేదం లేదు, అందరు దుప్పటి కప్పుకుంటున్నారు. ఏ భేదం లేదు, అందరు దుప్పటి కప్పుకుంటున్నారు. ఆ దుప్పటి ఏంటంటే పాపమే. ఆ పాపం ఏం చేస్తుందంటే వెలుగు నీ పైకి వస్తున్నా కూడా నువ్వు మాత్రం చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నావు. వెలుగు ప్రకాశించినప్పుడు నీలో ఉన్న చీకటి దూరం అయిపోతుంది. ఎవడిపైన దేవుని యొక్క వెలుగు పడుతుందో వాటిలో ఉన్న చీకటి మాయమైపోతుంది. కానీ మాయం అవ్వట్లేదు. ఎందుకు? నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెలుగునని ప్రభు చెబుతున్నా కూడా ఆ వెలుగును చూస్తున్న వారు కూడా వెలుగులోకి ఎందుకు రాలేదంటే దుప్పటి కప్పుకుంటున్నారు వాళ్ళందరూ. నాకు వద్దు వెలుగు. ఏంట దుప్పటి? నా పాపము. ద సీక్రెట్ లైఫ్. దేవునికి కావాల్సిన సీక్రెట్ లైఫ్ కాదు. ఐ నో యువర్ సీక్రెట్ లైఫ్. నీ సీక్రెట్ లైఫ్ నాకు తెలుసు. బట్ నా దగ్గర ఎందుకు దాచిపెడుతున్నావు దాన్ని? నేను చూడలేనా? నీ హృదయ అంతరంగంలోకి నేను చూడలేనా?
ప్రభు దగ్గర దాచిపెడుతున్నామంటే ఆయన మహిమను పొందలేకపోతున్నావు నీవు. దేవుడు ఉన్నతమైన స్థితిలో మనం ఉంచాలని ఆలోచిస్తుంటే ఆ ఉన్నతమైన స్థితిలో పోకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనం చీకటి ఉండడానికి ఇష్టపడుతున్నాం, ఈ బల్లెనికి దాక్కోవడానికి ఇష్టపడుతున్నాం, దుప్పట్లు ఉండడానికి ఇష్టపడుతున్నాం, వెలుగు నాకు వద్దు దేవా అని చెబుతున్నాం. మనం అంటున్నాం బయట వెలుగు ఉంది ప్రభువా, లోపల చీకటి ఉంది ప్రభువా. అట్టెట్లుంటుంది ప్రభువా అంటే అంతే, అది అట్లా ఉంటుంది, అంతేనా? మీలో ఉన్నవాడు లోకంలో వాడికంటే గొప్పవాడని చెబుతున్నప్పుడు పరలోకం ఉన్నవాడు మనలో ఉన్నవాడు ఒక్కడే. పరలోకం ఉన్నవాడు మనలో ఉన్నవాడు ఒక్కడే. బయట ఉన్న గాలి లోపల ఉన్న గాలి ఒక్కటే. ఇంట్లోకి వచ్చే గాలి, కిచెన్లోకి వచ్చే గాలి, నీ బాత్రూమ్ ఉన్న గాలి ఒక్కటే. గాలి మారుతుందా? కిచెన్లోకి వెళ్తే వేడి గాలి వస్తుంది, బాత్రూమ్కి వెళ్తే వేడి గాలి వస్తుంది, హాల్లో ఉంటే చల్ల గాలి వస్తుంది. ఈ రూమ్లో చల్లగా ఉంది, ఇక్కడ రండి. ఆ రూమ్లో వేడిగా ఉంది, అటు పోకండి. అవునా? ఇక్కడ ఫ్యాన్ వేసుకోండి, ఇక్కడ వేడి ఉంది. బయట ఉన్న గాలి లోపలికి వస్తుంది, లోపల ఉన్న గాలి బయటకు వెళ్తుంది. బయట ఉన్నదే లోపల ఉంది. దేవుడు పరలోకం ఉన్నవాడే మనలో ఉన్నాడు. బయట పరలోకం ఉన్న దేవుడే నీలో ఉన్నాడు. మర్చిపోతే ఎట్లా? అన్నీ వేరు కాదు, అన్నీ ఒకటే. అన్నీ ఒకటిన సంగతిని అర్థం చేసుకుంటే అప్పుడేమవుతుందంటే దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. ఆనాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగల దేవుడు నా జీవితాన్ని మార్చలేడా? నా జీవితంలో ఎర్ర సముద్రాన్ని మార్చలేదా? కేవలం ఒక కర్రతో, కనబడుతున్న ఒక చిన్న కర్రతో అంతమంది 10 తెగుళ్లను ఐగుప్తు దేశానికి చూపించగలిగిన దేవుడు నా చేతిలో ఉన్న దేంతోనైనా సరే, చిన్న వస్తువైనా సరే, దాంతో నా జీవితాన్ని మార్చలేదా? ఆనాడు మోషే నమ్మాడు, యెహోషువ నమ్మాడు, అబ్రహాము నమ్మాడు, దావీదు నమ్మాడు. నువ్వు నమ్ముతావా? అంత విధంగా నమ్ముతావా? ఆ లెవెల్కి నమ్ముతావా? దేవుణ్ణి నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు, పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు, నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పిన మాట ఈ గుడ్డివాడి జీవితంలో నెరవేర్చబడింది. ఆ గుడ్డివాడి జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడింది ఈ మాట అంటే, తను నమ్మాడు. నాకు ఉమ్ము పెట్టి మట్టిని పూసిన వ్యక్తి యేసు క్రీస్తు అని నమ్మాడు. ఆయన క్రీస్తు మెస్సియా అని నమ్మాడు కనుకనే నమ్మకంతో ఎక్కడికి చెప్పాడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కడుక్కొని స్వస్థపరచబడ్డాడు. నమ్మాడు, స్వస్థపరచబడ్డాడు. నమ్ముట నియమనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముతావా? ఇంత బలంగా నమ్ముతావా? అసాధారణమైన మన జీవితంలో జరుగుతాయని నమ్ముతావా? నమ్మితే జరుగుతాయి. మేము నమ్మాము, జరిగాయి. కాబట్టి సాక్షిగా చెబుతున్నాము. ఈ గుడ్డివాడు నమ్మాడు, జరిగింది. సాక్షిగా ఉన్నాడు. ఏమని? వాడైతే నేనే అని చెప్పి వారు 10వ వచనంలో వారు నీ కళ్ళకు తెరవబడినని వారిని అడగగా వాడేమంటున్నాడు? యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కళ్ళ మీద పూసి నీ శ్లోయము కోనేటికి వెళ్ళి కడుక్కునమని నాతో చెప్పాడు. తర్వాత నేను వెళ్ళాను, రాస్తున్నాడా? నేను వెళ్ళాను, కడుక్కున్నాను, చూపు పొందాను. చెప్పాడు, విన్నాను, పొందుకున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు విన్నారు, చేస్తే పొందుకుంటారు. అంతేనా? ప్రభు ఏదైనా చేయగల సమర్థుడని ఆ వ్యక్తికి ప్రభువారు చెప్పినట్టుగా తను చెప్పి విని చేశాడు గనుకని పొందుకున్నాడు. ప్రభు మాట అనేక సార్లు మనకు ఇదే విధంగా మాట్లాడతాయి. ప్రతి మాట మన కొరకే, వాక్యంలో చెప్పబడిన ప్రతి వాగ్దానమును ఇది నా జీవితంలో నెరవేర్చమని అడిగినప్పుడు పొందుకుంటావు. ఆయన చేయవలసిన పనిని చేశాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు ఏం చేయాలనుకుంటున్న జీవితంలో అది చేస్తాడు. అర్థమవుతుందా? రైట్, ముందుకు వెళ్దాం. ఇక్కడ అయినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటి? వారు ఆయన ఎక్కడని ఆయన అడగగా వాడు నేను ఎరగను, నాకు తెలియదు ఎక్కడ పోయిండు ఆయన. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వారిని వారు పరిశీలికు తీసుకుని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము, అబ్బో విశ్రాంతి దినము, విశ్రాంతి తీసుకోవాలి, పని చేయొద్దు. అది అంతేనా? ఆదివారం ఇంట్లో పడుకోవాలి, చర్చకు రావద్దు, అంతే. విశ్రాంతి దినం అది. విశ్రాంతి తీసుకునే దినము. విశ్రాంతి దినములో ఏం చేయొద్దని కంకణం కట్టుకొని ఏ పని చేయరు. ప్రభువారు అనేక మార్లు చెప్తున్నారు, ధర్మశాస్త్రం మీకు అర్థం కాలేదు. విశ్రాంతి దినమందు నీ గొర్రెనో మేకనో
వెళ్ళి గుంటలో పడితే నువ్వు తీయవా? ప్రమాదంలో ఉన్నదాన్ని నువ్వు కాపాడవా? మరి అది కరెక్ట్ అయితే మరి నా బిడ్డలే గుడ్డితనంలో ఉన్నాడు, వాడు బాధపడుతుంటే నేను చూస్తానా? మరి వాడిని స్వస్థపరచడము తప్పెట్లవుతుంది? ఇప్పుడు పరిస్థితులకు సమస్య వచ్చింది, విశ్రాంతి దినమున్న విశ్రాంతి తీసుకోకుండా ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారని బాధ కలిగింది, కలత చెందింది, ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి గమనించండి, వాడు సాక్ష్యంగా మొదటిసారి ప్రజల మధ్యలో నిలబడ్డాడు. తర్వాత ఎన్నిసార్లు నిలబడతారో చూద్దాం. వాడు అలాగూ చూపు పొందెనో దానిని గురించి పరిశీలు కూడా వారిని మరలా అడగా, పరిశీలకు కూడా చెప్తాడు. మొదట అక్కడున్న జనులకు చెప్పాడు, ఇప్పుడు పరిశీలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితనని వారితో చెప్పాను. కాగా పరిశీలు కొందరు ఈ మనుష్యుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాగూ సూచక క్రియలు ఎలాగూ చేయగలడని అనిరి. ఇట్లు వారిలో భేదపడ్డారు. కరెక్టే కదా? కరెక్టే. మంచి ప్రశ్న ఒకరు అడుగుతారు, విశ్రాంతి దినము చాలా పవిత్రంగా ఆచరించవలసిన దినమున ఇతను ఎట్లా స్వస్థపరిచాడు అని ఒకరు అడుగుతుంటే, ఒక గుంపు సన్హెద్రిన సభలో ఒక గుంపు ఉంటే, ఇంకో గుంపు ఒకవేళ ఇతను పాప అయితే ఇతను ఎట్లా చేస్తాడు? మరి మనం పరిశుద్ధులమే, మనం ఎప్పుడు చేయలేదు, అది మన పరిశుద్ధులమే కదా, మనం ఎప్పుడు చేయలేదు అంటే ఆయన పాపి కాదా? డివిజన్ అనేది వచ్చింది. యేసు ప్రభు అదే చెప్తారన్నమాట. మీ మధ్యలోకి నేను ఏం చేశానంటే అగ్ని తీసుకొచ్చాను, మీ మధ్యలోకి నేను అగ్నిని తీసుకురావడానికి వచ్చాను. నేను సమాధాన పరిచేటోని కాదు, అగ్నిని విభేదాలు తీసుకొస్తానంటాడు. ఎందుకంటారన్నమాట? ఇప్పుడు మన కుటుంబాల్లో ఈ లోకంలో చూస్తే కూడా ఎవరితోనూ ఎవరికి సమస్య లేదు, క్రైస్తవుతోనే సమస్య. ఎందుకట్లా? ఇప్పటి వరకు వాళ్ళు ఎవరి మీదకి దౌర్జన్యం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరి మీదకి వెళ్ళి దుమ్మిగా పోయిన వాళ్ళు కాదు. గట్టిగా మాడితే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తా అంటారు. అంతమించి ఏమన్నారు వాళ్ళు? ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రార్థనే ప్రాబ్లము. ఆ ప్రార్థన ఎవరికి చేస్తున్నారు? సర్వోన్నతమైన దేవునికి చేస్తున్నారు. ఆ సర్వోన్నతమైన దేవుడు ఆ ప్రార్థన విని వాళ్ళు అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు లోకంలో చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే, ఇదేంటి వీళ్ళు ఇక్కడ రూములలో గుళ్ళల్లో కూర్చొని ప్రార్థన చేస్తే అక్కడెక్కడో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? లోకంలో ఉన్నవాడికి అర్థమవుతుంది మా వీళ్ళలో ఉన్నవాడు గొప్పవాడని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? విభేదాలు వచ్చాయి, విభేదాలు వస్తాయి రాక మానవు. ఒకవేళ విభేదాలు రావద్దని కొన్ని క్రైస్తవులకు వస్తే ఇప్పుడు బయటకు వెళ్ళిపోండి. ఇక్కడ నుండి ఇంకెక్కువనే వస్తాయి, తక్కువ అవ్వవు, ఇంకెక్కువ వస్తాయి. కాబట్టి పారిపోయేటోళ్లకు ఆహ్వానము, పారిపోండి. అర్థమైందా? రైట్, ముందుకు వెళ్దాం. 2 సార్లు చెప్పాడు తన గురించి సాక్ష్యాన్ని. 17వ వచనం చదువుదాం. కాబట్టి వారు మరలా గుడ్డివారితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావు అని అడగగా, వాడు ఆయన ఒక ప్రవక్తనను, వాడు గుడ్డివాడయుండి చూపు పొందినని యూదులు నమ్మలేదు గనుక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిచిరి. గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు నీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూచున్నాడని అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియో వీడు గుడ్డివాడిగా పుట్టననియో మేము ఎరుగుతాము. ఇప్పుడు వీడు ఎలాగో చూచున్నాడో మేము ఎరగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరగము. వీడు వయసు వచ్చినాడు, వీడిని అడగండి, తన సంగతి ఏందో తనే చెప్పుకుంటాడు. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకున్న ఎడల వానిని సమాజ మందిరం నుండి వెలువేత్తమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉండిరి. చాలా అర్థమవుతుందా సిచ్యువేషన్ ఎట్లా మారింది? ఆలయంలో దొరకలేదు ఆయన వెలుగని చెప్పినప్పుడు నమ్మలేదు. ఆలయం నుండి ఆయనని బయటకు తీసుకొచ్చారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏం చేశారు? ప్రభువారు ఈ గుడ్డోని స్వస్థపరిచిండు. ఇంకొక కొత్త సమస్య స్టార్ట్ అయింది. స్వస్థపరిచిన దినము
విశ్రాంతి దినం అయిపోయింది, అదొక్కటి దొరికింది ఈయన పట్టుకుందామని. కానీ ఎవ్వరు దొరకలేరు, ఎవ్వరు కూడా ఆయనకు అగేన్స్ట్గా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పట్లేదు. చెప్తే ఆయన పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ దొరకట్లేదు. ఆయన స్వస్థపరిచారు, వెళ్ళిపోయారు. గుడ్డివాడు ఏం చెప్తున్నాడు, ఆయన మాత్రం ప్రవక్త. గుడ్డివాడికి అర్థమైంది ఆయన ప్రవక్త అని. కళ్ళ ముందు చూసిన అద్భుతాలు చూస్తున్న ఈ కళ్ళున్న గుడ్డివారైన పరిశీలకు ఆయన ఎవరో అర్థం కాలేదు. నమ్మకము ఉన్నవాడు గుడ్డితనము లేనివాడు, నమ్మకము లేనివాడు గుడ్డితనంలో ఉన్నవాడు. అంతేనా? నమ్మకము లేనివాడు కళ్ళున్న గుడ్డోడు, నమ్మకం ఉన్నవాడు గుడ్డోడైనా కళ్ళున్నవాడే. అందుకే ఆ మాటను అక్కడ 9వ వచనంలో మాటను పలుకుతారు. వారు నమ్మలేదు, కండిషన్స్ పెట్టారు. ఎవరైనా ఒకవేళ ఈయన యేసు ప్రభువారిని క్రీస్తు మెస్సియా రాబోచున్న రాజు ఇతనేనని అంటే వారిని గుళ్ళలోకి రానివ్వరంట. యెరూషలేము దేవాలయములోకి రానివ్వరంట వాళ్ళని. అర్థమవుతుందా? ఆనాడు అదే ఉంది, ఈనాడు అదే ఉంది. అంతేనా? ఏం మారింది? ఏమీ మారలేదు. అంటే మరి ఆనాడు వాడు మరి ఏం చేశాడు? ఆ సంగతి గుడ్డోడి తెలీదా? గుడ్డోడి తెలుసు. తెలిసినా ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన ప్రవక్త, నేను నమ్ముతున్నా, మీరు నమ్మట్లేదా అంటాడు. తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్త పడి నేను ఒకవేళ చూడని దాన్ని నా కొడుకు సాక్ష్యం విని ఆయన మెస్సియా, ఆయన క్రీస్తు అని చెబితే మా కుటుంబాన్ని మొత్తం వెలేస్తారే, మా సమాజ మందిరంలోకి రానివ్వరే మమ్మల్ని, అంటే గుళ్ళలోకి రానియరే మమ్మల్ని, మేము ఎక్కడ పోవాలి, మేము అనాథరం అయిపోతామని నాకేం తెలియదు అంటాడు. చూద్దామా మత్తయి సువార్తలోని 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. మనుషులేట ఎవరు నన్ను ఎరుగనను వాణ్ణి పరలోక రాజ్యంలో నేను కూడా నా తండ్రి ఎదుట ఎరుగునదు. నాకు తెలియదు అంటే పరలోకంలో నీ గుర్తింపు దేని బట్టి వస్తుంది? పరలోకంలో నీ గుర్తింపు దేని బట్టి వస్తుంది? ఈ లోకములో నువ్వు ఏ విధంగా ఉన్నావో దాన్ని బట్టి పరలోకంలో గుర్తింపు వస్తుంది. ఈ లోకంలో నిజమైన దేవుడని నువ్వు యేసు ప్రభువుని నమ్మి మనుషులు ఒప్పుకుంటే అక్కడ ఒప్పుకుంటాడు, లేకపోతే ఎక్కడ పోతారు? నేను ఒప్పుకోను. నువ్వు పరమ పవిత్రుడవై ఉండొచ్చు, పరిశుద్ధుడవై ఉండొచ్చు, నిష్ఠగా ఉపవాసాలు చేస్తుండొచ్చు, ప్రతి శుక్రవారం ప్రార్థనలో ఉంటుండొచ్చు, ఆలయానికి సరిగ్గా వస్తుండొచ్చు. కానీ మనుషుల ముందర మాత్రము నాకు తెలియదు ఎవరు అయినా అన్నావనుకో అయిపోయింది. ఇంకా ఇంత చేసిందంతా కూడా సున్నా. గుడ్డివాడు ఏమీ చేయలేదు, ఒకటే చేసిండు, ఆయన ప్రవక్త అన్నాడు, అయిపోయింది. వాడు అదొక్కటే చేశాడు. తల్లిదండ్రులు అది చెయ్యలేకపోయారు. రెండు గుంపులు కనపడుతున్నాయా? వీళ్లకు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడం కంటే గుళ్ళకెళ్ళడం ఇంపార్టెంట్ అయిపోయింది వీళ్ళకు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన కొరకు బ్రతికి సాక్షిగా ఉండడం కంటే లోకములో ఆధార్ కార్డులు, ఎస్సీ సర్టిఫికేట్లు, ఎస్సీ రిజర్వేషన్లు ఎక్కువైపోయినాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమవుతుందా? ఏం కావాలి మనుషులకు? నీకేం కావాలో దేవుడు అంటాడు, నువ్వు కోరుకో, దాని ప్రకారం నువ్వు చెయ్యి. నీవేం చేయగలుగుతావు నువ్వు చెయ్యి, నేనేం చేయగలుగుతాను నేను చేస్తా. అవునా? మనుషులు ఎవడైనాను మనుషులు ఎదుట నన్ను ఎరుగుదునని ఒప్పుకోను, పరలోక రాజ్యంలో వాడిని ఒప్పుకుంటాను నేను. అర్థమైందా? ఇక్కడ ఎవరు నేను క్రైస్తవునని ఒప్పుకోనడో అక్కడ తండ్రి ఎదుట బాబు ఏమంటావు మనం అంటే క్రైస్తవుడు కాదంటే అది ఏంది ప్రభు అట్లంటావు ఏంటి? నీ నామమున నేను గొప్ప గొప్ప కార్యాలు చేయలేదా, ప్రార్థనలు చేయలేదా, నువ్వు ప్రార్థన చేసే స్వస్థత ఇయ్యలేదా, నువ్వు ఎన్ని చేసినావు ప్రభు నా కొరకు నేను ప్రార్థన చేస్తే, నా పేరు నీ అరచేతులు చెక్కును అని చెప్పినావు, మళ్ళీ అది కూడా చెప్పావు అంటే అవునా? ఐ డోంట్ నో. జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్. భయంకరమైన పరిస్థితి అది. అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. లోకములో ఉండి పాపములో ఉన్నవాడు ఏ విధమైన శిక్షా విధిని అనుభవిస్తాడో
ఈ లోకంలో క్రీస్తును నమ్మి తనను క్రైస్తవుడని చెప్పుకొనని వానికి కూడా అదే శిక్ష అందరూ ఒక్క దాంట్లోకి వస్తారు. అందరూ ఒకే దాంట్లోకి వస్తారు. కాబట్టి దేవుని దృష్టిలో ఆయనను మనుషుల ఒప్పుకున్న వాడికే తన తక్కెడలో విలువ ఉంటుంది. ఆయన మనుషుల ఒప్పుకున్న వాడికే తక్కెడలో విలువ లేదు. సింపుల్. పాపివులు ఒకే రకంగా వస్తారు, ఈ పుణ్యాత్ములైన దేవుని ఒప్పుకున్న వారు కూడా అదే లెక్కలోకి వస్తారని చాలా సింపుల్గా చాలా క్లియర్గా ఇక్కడ చెబుతున్నారు. మనం నిర్ణయం తీసుకోవాలి, మనము నిర్ణయం తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ముందుకు వెళ్దాం. ముగిస్తాను ఇంకా నేను. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినవాడు వాడిని అడుగురని చెప్పిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుడు రెండవ మారు మరొకసారి పిలిపించారు. మొదటిసారి ప్రజల మధ్యలో సాక్ష్యం ఇచ్చాడు, రెండవసారి పరిశీల మధ్యలో సాక్ష్యం ఇచ్చాడు, మూడవసారి మళ్ళీ పరిశీలు అని మళ్ళీ పిలిచారు. ఏమడుగుతున్నారని చూద్దాం. దేవుణ్ణి మహింపరచుమని ఏం చెప్తున్నారు? ఇది ఆగాలి. అక్కడ దేవుని మహింపరచుము అని చెప్పుకుంటూ చదివేయద్దు, అక్కడ ఆగాలి. ఏంటది? కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఆయనకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. అంటే మనము కోర్టులోకి వెళ్తే భగవద్గీత చేతి ఇచ్చి ఏమంటారు? బైబిల్ ఇచ్చి నేను నమ్మిన నా దేవుని మీద నేను ఆజ్ఞ పెట్టి, అవునా, నిజమే చెప్తాను, అంతా కూడా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అన్నట్టుగా ఆలయంలోకి పరిశీలన తనను పిలిచి దేవుణ్ణి మహింపరచు అంటే అబద్ధం ఆడకు. అర్థమవుతుందా? దేవుని మహింపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుతాము. ఏ మనుష్యుడు ఇక్కడ? ఈ మనుష్యుడు అంటే ఎవరు? యేసు ప్రభు వారిని పాపి అంటున్నారు. ఈ మనుషుడు అంటే దేవుని మహింపరచు, ఇతను పాపి అని ఒప్పుకో, ఒక్క సాక్ష్యం చెప్పు అతను పాపి అని, పట్టుకొచ్చేస్తామని. అర్థమవుతుందా? ట్రాప్. సంఘానికి ఎందుకు వెళ్తున్నావు అమ్మా అంటే పెన్షన్ ఇస్తుండే. మన దగ్గర పెన్షన్ ఇవ్వడం మానేసినాం, తెలుసా మీకు? ఒకప్పుడు ఇచ్చేటోళ్ళము, పెన్షన్ ఇస్తుండే, ముసలులకు రైస్ ఇస్తుండే, అవన్నీ చేస్తుండే. ఎందుకు మానేసాం తెలుసా? డబ్బు లేకనో లేకుంటే ఇవి లేకనో కాదు. వీళ్ళు పోయి ఏం చేస్తున్నారు? ఎందుకు పోతున్నారు అంటే మనకు నెలకు 100 రూపాయలు ఇస్తారు మాకు, వాళ్ళు వారం ఇంత బియ్యం ఇస్తారు, కూరగాయలు ఇస్తారు మాకు. ఇదా సాక్ష్యం నువ్వు చెప్పాల్సింది? ఇదా సాక్ష్యం చెప్పాల్సింది? అందుకే ముసళ్ళు ఎవ్వరు వస్తలేరు, గమనించారా? ఒకప్పుడు వచ్చేటోళ్ళు అందుకే వచ్చారు, అది ఇవ్వకపోతే మానేసారు. అర్థమవుతుందా? పికప్లు డ్రాపులు అన్నీ చేసి ప్రేమతో చేసిన సమస్తాన్ని కమర్షియల్ ఎలిమెంట్గా మార్చేసి బయట చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే దేవుని కొరకు వెళ్తున్నాము, అక్కడ మమ్మల్ని ఆదరిస్తారు, మమ్మల్ని ప్రేమిస్తారు, మాకు లేకున్నా మమ్మల్ని తక్కువ చూపు చూడరని ఒక్క మాట చెప్తే ఎట్లుంటుంది? ఆ మాట చెప్పడం మానేసి 100 రూపాయలు ఇస్తారు, రైస్ ఇస్తారంటే లోకంలో ఏం చెప్పుకుంటున్నాం అంటే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటామా సంఘంలోకి? అర్థమవుతుందా? ఏం చెప్తున్నారు మీరు? లోకంలో మిమ్మల్ని అడిగినప్పుడు ఎందుకు వెళ్తున్నారో దేవుని దగ్గరికి అని అడిగినప్పుడు ఏం చెప్తావు? దానికి సిద్ధపడి ఉండు. ఏదో ఒక రోజు ఆ ప్రశ్న మీకు కూడా వస్తుంది. ఏ చెప్పాలని ముందే సిద్ధపడి. గుడ్డివాడిని అడిగాడు, చూద్దాం వాడేం చెప్తున్నాడు. వాడు ఆయన పాపియో కాడో నాకు తెలీదు, ఒక్కటి మాత్రం తెలుసు నాకు. ఏంటది? నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూపుతున్నాను సాక్ష్యము. ఒకప్పుడు పాపిని నేను, ఇప్పుడు పరిశుద్ధనయ్యాను. ఒకప్పుడు బలహీనమైన అలవాట్లు ఉన్నవాడను, ఇప్పుడు బాగుపడ్డాను. ఒకప్పుడు దౌర్భాగ్యను, నిందల పాలయ్యాను, ఇప్పుడు సమకూర్చబడ్డాను. ఒకప్పుడు మనుషులు ద్వేషించేవాడును, ఇప్పుడు ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు అబద్ధం ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు. ఒకప్పుడు వ్యభిచరించేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు సాడలు చెప్పేదాన్ని, ఇప్పుడు చెప్పట్లేదు. ఇది మాత్రమే నిజము. ఇది కదా మారు మనస్సు. అతనిలో జరిగిన మారు మనస్సును సాక్ష్యంగా మార్చి, ఆయన ఎవరో నాకు తెలియదండి అప్పటి వరకు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, ఒకప్పుడు గుడ్డొన్ని ఇప్పుడు మాత్రం చూపు పొందుతున్నాను. ఏ సాక్ష్యం మనమందరం కలిగి ఉన్నాం ప్రభు కొరకు? భయపడలేదు మనుషులకు. తన తల్లిదండ్రులు భయపడ్డారు దేవుని కొరకు మాట్లాడడానికి, అతను భయపడలేదు. మనం భయపడతామా? నిజంగా దేవుణ్ణి హృదయంలో ఉంచుకుంటే కేవలం ఆదివారం సంఘానికి వచ్చి దేవుని విశ్వసించానంటే సరిపోదండి. విశ్వసించేవారు, వెంబడించేవారు అనేక మంది ఉన్నారు. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు, పర్సుల్లో ఫోటోలు పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరికి లాభము? ఆయన దేవుడని అంగీకరిస్తావా? ఎస్, వెరీ గుడ్, దేవుడు కాబట్టి అంగీకరించాల్సిందే. రెండవది, ఆయన వెంబడించేవారు ఉన్నారు, ఆయన విశ్వసించేవారు ఉన్నారు. ఆ విశ్వసించిన వారు సాక్షులుగా మారుతున్నారా?
విశ్వసించిన గొప్పతనము లేదు, వెంబడించిన గొప్పతనము లేదు. నీ గొప్పతనం ఎక్కడ చూపించుకున్నాడు? నువ్వు సాక్షిగా మారినప్పుడు, అప్పుడు అసలు అసలు సిసలైన క్రైస్తవుడవు. అప్పటి వరకు కానే కాదు. అప్పటి వరకు కేవలము ట్రావెలింగ్లో ఉన్నావు, గమ్యాన్ని ఇంకా చేరలేదు. ఇతను గమ్యాన్ని చేరి సాక్షిగా మారాడు. తర్వాత అందుకు వారు, ఆయన నీకేమీ చేసినని మరలా అడిగారు. నీ కన్నులు ఎలాగూ తెరచినని మరలా వాడిని అడగగా అంటున్నాడు. ఇదిగో వాడు అంటాడు, ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరు ఎందుకు మరల వినగొడుచున్నారు? మీరు ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారా ఏంటి అని అందుకు వారిని అడిగినప్పుడు, అందుకు వారు, నీవే వాని శిష్యుడు. వావ్, అవునా? ఇతనికి చప్పట్లు కొట్టొచ్చా మనము? శత్రువు చేత నువ్వు దేవుని యొక్క శిష్యుడు అని సాక్ష్యం పొందుకున్నాడు ఆయన. తనను ట్రాప్ చేయాలని పిలిచిన వారి చేతనే నువ్వు దేవుని అని శిష్యుడు అని చెప్పేసి సాక్ష్యం పొందుకున్నాడు. చెప్పాను కదా, వెంబడించాడు, విశ్వసించాడు, సాక్షిగా మారాడు, శిష్యుడయ్యాడు. శిష్యరికంలోకి అడుగు పెట్టాడైనా. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ టుడే, ఎద్దుటోడు అనాలే నువ్వు క్రైస్తవుడు అని, నువ్వుగా చెప్పుకోవాల్సిన క్రైస్తవురాలని క్రైస్తవుడని. వాడు చెప్పాలి మన గుణగణాలను బట్టి. ఆ చెప్పేటట్టుగా ఉండాలంటే సాక్షిగా ఉండాలి. వీడున్నాడు అక్కడ, వీడున్నాడు. ఇవన్నీ అవుతున్నాయి. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము అంటారు పెద్ద మనుషులు. తర్వాత 30 వచనం చదువుదాం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగుట పూట ఆశ్చర్యమే. ఎందుకన్నారు ఈ మాట? 29 వచనం చూద్దాం. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము గాని వీడెక్కడి నుండి వచ్చినో మేము ఎరగమని చెప్పి వాడిని దూషించారు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలియదు. మోషే గురించి వచ్చాడు మాకు తెలుసు, ఈ యేసు అనే వ్యక్తి గురించి వచ్చాడు మాకు తెలియదు అన్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగపోట ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము. ఎందుకో తెలుసా? 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం చూద్దాం. 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తిన్నో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును. ఇంకో మాట చూద్దాం మనం ఇక్కడ 23వ వచనం. 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనున్నవాడను. మీరు ఈ లోక సంబంధులు, మీరు, నేను ఈ లోక సంబంధులను కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పాడా లేడా? వాళ్ళకి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరి చెప్పలేదంటారు. దేవుని మహింపరచు అని ఇనిషియల్లో మాట్లాడి అబద్ధమాడుతున్నారు. దేవాలయంలో కూర్చొని, అర్థమవుతుందా? దేవాలయంలో కూర్చొని వాళ్ళకు తెలిసిన దానిని, ప్రభువారు వాళ్ళకి చెప్పిన దాన్ని పరిశీలి ఏం చేస్తున్నారు? మాకు తెలియదు అంటున్నారు. గుడ్డివాడికి చెప్పలేదు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చిండో, గుర్తుపట్టగలిగాడు. ప్రశ్న మనందరికీ, ప్రభువారు పరలోకం నుండి వచ్చాడు, నీ బ్రతుకును మార్చగలుగుతానని నువ్వు గుర్తించగలుగుతున్నావా? గుర్తించకపోతే నువ్వు నిలబడలేవు, పొట్టువలి ఎగిరిపోతావు. అర్థమవుతుందా? గుర్తించాలి, గుర్తించి దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మనసులు దాన్ని ఉంచుకున్నప్పుడు నీ జీవితంలో మార్పులు అనేవి జరుగుతాయి. చివరికి వచ్చినప్పుడు చూద్దాం, 35వ వచనంలో చూద్దాం. 30 నుంచి 34 వచనం ఒకసారి చదివేద్దాము. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే. ఆయన కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. ఎంత ధైర్యమైన చూడు. ఎవరినంటుండే పాపురని? యేసు ప్రభు వారిని, ఆ పాపిని మేము ఎరుగుదామని అంటే ఆయన పాపి కూడా నాకు తెలియదు అన్నాడు. ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు? మీ పాపలు అంటే మీ మనవి ఎందుకు ఆలకిస్తున్నాడంటే మీరు పాపులని చెప్తున్నాడు. వాట్ ఏ డేరింగ్ స్టెప్ కదా, ధైర్యము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవ్వడైనను దైవభక్తి అయి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును. ఎవరికి బోధ చేస్తున్నారు? బోధకులకు బోధ చేస్తున్నాడు గుడ్డివాడు, భిక్షగాడు. ఏం మారిపోయింది? ఒక్క రోజులో ఏం మారిపోయింది? భిక్షం అడుక్కునే వ్యక్తి బోధకుడయ్యాడు బోధకులకు. అర్థమవుతుందా? అంటే బోధకులైనంత మాత్రాన
ఉన్నతమైన క్రైస్తవం ఉన్నంత మాత్రాన, రక్షింపబడ్డానని గొప్ప గొప్ప మాటలు చెప్పుకున్నంత మాత్రాన నీకు బేసిక్స్ కూడా తెలియకపోతే ఇటువంటి గుడ్డి వాళ్ళు వచ్చి నీకు వచ్చి బోధ చేస్తారు. అంతేనా? కాబట్టి ఎన్ని సంవత్సరాలైంది నేను క్రైస్తవుని చెప్పుకోండి, మీరు ఎప్పుడు గర్వపడొద్దండి, అస్సలు గర్వపడొద్దు. మా తాతలు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు, మా తాతలు క్రైస్తవులు అని చెప్పొద్దండి. ఎందుకంటే వద్దు, అది వద్దు. వాళ్ళు నమ్మిన దేవుణ్ణి అదే విధంగా నువ్వు నమ్మితే నా దేవుడు అని చెప్తావు, నా తల్లిదండ్రుల దేవుడు అని చెప్పావు. నువ్వు నేను క్రైస్తవుడును, నేను మారు మనసు పొందానని చెబుతావు. మా ముత్తాతలు క్రైస్తవులు అని చెప్పవు నువ్వు. ఎందుకంటే ప్రభు వారికి ఇండివిజువల్గా కావాలి. ఖాందాన్ ఆయనకు అవసరం లేదు. ఒక్కొక్కడిగా కావాలి. కుటుంబంలో ఇద్దరు ఉంటే ఒక్కరైనా పర్వాలేదు అంటాడు ఆయన. ఎవరైతే తనని దేవుడుగా తన నోటిలో ఒప్పుకుంటాడో, హృదయంలో విశ్వసిస్తాడో వారిని రక్షిస్తాడు. ఒప్పుకుంటావా? చివరి మాట ప్రభు చెప్తున్నాడు, చూద్దాం. 35వ వచనము. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిరి. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంతట వాడు ఇమ్మీడియట్గా, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. ద మూమెంట్ అంటే యేసు ప్రభువారిని ముఖాముగా చూడకుండానే నమ్మాడు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడన్న మాట ఇతని జీవితంలో నెరవేర్చబడింది కదా. నేను ప్రభువును చూడలేదండి, ఇశ్రాయేల్ దేశాన్ని మాత్రం చూడడానికి పోతా అండి అంటే మాత్రం నడవదు అట్లా. ప్రభువును చూడకుండా నమ్మితే ఆయన మహిమను తెలుసుకున్నవాడు సాక్షిగా ఉంటాడు. ఆయన చూడవలసిన అవసరము లేదు. ఆయన చూసినప్పుడు మాత్రము నమ్మాడు. నమ్ముతున్నాను ప్రభువా అని. మరి ఇదే మాట పరిసయ్యులకు చెప్పలేదా? దేవాన్ని అనేక మందికి చెప్పలేదా ప్రభు ఇదే మాట? మరి వాళ్ళు ఎందుకు నమ్మలేదు కాబట్టి చూచుచున్న గుడ్డివారైరి. నమ్మాడు కాబట్టి గుడ్డివాడైనా చూడగలిగాడు. అర్థమవుతుంది. అదే మాట ప్రభు వారు అంటారు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలను, తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చితనని చెప్పాను. చూడని వారు చూడవలెను. ఇప్పటి వరకు మీ మనోనేత్రాలు ఇంకా ఓపెన్ అవ్వకపోతే ఈ గుడ్డివాని యొక్క సందర్భాన్ని బట్టన్నా మీరు మీ హృదయాన్ని తెరిచి నిజమైన దేవుని అంగీకరించమని అంగీకరించండి. అంగీకరించకపోతే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే గుడ్డి వాళ్ళు అని చెప్తున్నాడు ప్రభువారు. అక్కడ చూస్తూ కూడా అన్ని కనబడుతున్నా ఏది బుర్రకెక్కకపోతే దాన్ని ఏమంటారంటే గుడ్డివాడు అంటాడు. మన గుడ్డివాళ్ళు అవుటకు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ గుడ్డివాడు తనకు దొరికిన స్వస్థతను బట్టి ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి ఆయనకు సాక్షిగా ఉంటావా? ఉండడానికి ఇష్టపై అయితే నాతో పాటు ప్రార్థన చేయి. ఎందుకంటే చివరి మాట అంటారు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవను, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. అర్థమవుతుందా? మనలో పాపము లేదని చెబితే అది గుడ్డితనం అవుతుంది. దేవా, నేను పాపినని ఒప్పుకొని వదిలిపెడితే ఆ గుడ్డితనంలోకి నువ్వు బయటకు వస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన సాక్షిగా ఉంచుతాడు. తల్లు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వెలుగు ఈ లోకంలో ప్రతి మనుష్యుని వెలిగించుటకు వచ్చింది. ప్రతి మనిషి పైన ఆ వెలుగు ప్రకాశింపచేయబడినప్పుడు తనలో ఉన్న చీకటి మాయమైపోతుంది. ఆ చీకటిని ఉంచుకొని ఆ వెలుగుని నుండి తప్పించుకునే వ్యక్తిగా ఉంటున్నావేమో. జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. దుప్పటి వంటిది కప్పుకుంటూ దేవుని వెలుగు నీ పైన ప్రకాశింపకుండా నీలో ఉన్న చీకటిని దాచుకొని గుడ్డివాడవవుతున్నావేమో. నీలో ఇంకా పాపమున్నట్టయితే ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, నా పాపము నన్ను కప్పేస్తుంది, నా పాపము నన్ను దాస్యంలోకి తీసుకువెళ్తుంది, నన్ను స్వతంత్రుడిగా చేయి, నీ వెలుగు నా పైన ప్రకాశింపచేయని ప్రభువారిని అడుగుదాం. ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకోండి.
ఇప్పటి వరకు ప్రభు వారిని కేవలము నీ అవసరాల కొరకు కనుక ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గుడ్డివాడి యొక్క జీవితము సాక్ష్యంగా ఏ విధంగా మారిందో మనమందరం కూడా అటువంటి సాక్ష్యము గలవారమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. సాక్షిగా ఉంటావా? సాక్షిగా ఉంటావా? దేవుడికి నీ చెయ్యి పైకెత్తి చూపించు. నేను సాక్షిగా ఉంటాను ప్రభువా, నీవు దేవుడవని నేను చూడకయే నమ్మి ఉన్నాను, నా జీవితం ద్వారా తెలుసుకున్నాను, నిజమైన దేవుడవు నీవని అంగీకరిస్తున్నాను. నా హృదయంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా పాపములను క్షమించుము తండ్రి, నా పాపములు జ్ఞాపకము చేసుకోకు తండ్రి, నన్ను క్షమించండి నాయనా అని చెప్పి పశ్చాత్తాపపడి నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకున్నట్టయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీ పాపములు క్షమింపబడతాయి, రక్షింపబడతావు. ఆయన వెలుగు నీపైన ప్రకాశింపచేస్తుంది. ఆయన వెలుగు మనపైన ప్రకాశించినప్పుడు మనం అందరం కూడా పాప విముక్తులం అవుతాము. ఆయన మనకి మహిమ కలిగినట్లుగా ఆయన మహిమను పొందుకుంటాము. దేవుడు మనకి మహిమ కలిగిన గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రములు. ఘనుడవు మహిమాన్వితుడమైన ప్రభువా స్తోత్రములు. పుట్టుగుడ్డి వాడిని, వాడిలో ఏ పాపము లేదు, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఏ పాపము లేదనైనా, కానీ ఆ అవిటితనము దేవా తనకు మిమ్మల్ని మహింపరిచే విధముగా మార్చుకున్నారు. మా జీవితంలో అనేక రకాల అవిటితనాలు మాలో ఉంటాయి. మాలో ఉన్న లోపాలను తలుచుకొని నేను ఎదుటి వాడిలాగా లేనే అని అనేక మంది ఒకరినొకరు కంపారిజన్ చేసుకుని తండ్రి వాళ్ళని వారు తక్కువ చేసుకుంటారు. అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి నాయనా. దేవా లోపము మీ మహిమ కొరకని దేవా నేర్పించిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యముగా మీ కొరకు నిలబడే శక్తి సామర్థ్యాలను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. మీకు సాక్షిగా నిలబడడానికి మించినది లోకంలో ఏదీ లేదని ఆ గుడ్డివాడు, భిక్షమడుకునేవాడు బోధకులకే బోధకుడుగా మారి మిమ్మల్ని చూచిన వెంటనే మొక్కరించి దేవా తను మిమ్మల్ని మొక్కిన విధానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము కూడా అటువంటి లోబడి తత్వాన్ని, మిమ్మల్ని వెంటనే నమ్మే హృదయాన్ని మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను. విన్న వాక్యము హృదయాలు దేవా మీరు ఫలింపచేసి దయచేయమని అడుగుచు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.